సో అండ్ పర్టికులర్గా మీరు లాస్ట్ టైం హనుమాన్ కానీ ధమాకా కానీ అన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నారు. స్టార్స్ తోటి అంటే వర్క్ చేస్తుంటారు కాబట్టి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే సినిమా యాక్టర్స్ తోటి హీరోస్ తోటి రిలేషన్ ఎలా ఉంటుంది మీకు జనరల్లీ? అంటే మీరు ఏ ఫిల్మ్కి ఆ ఫిల్మ్కి ఇంకా వేరే హీరో తోటి ట్రావెల్ అవుతుంటారు. వాళ్ళు ఇప్పుడు రవితేజ గారితో వర్క్ చేశారు, 2 ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నారు, సాయిధరం తేజ్ గారితో వర్క్ చేస్తున్నారు. అవునండి. అలా తేజస్ అందరితో వర్క్ చేస్తుంటారు కదా, రిలేషన్ ఎలా ఉంటుంది జనరల్లీ? అంటే అంటే ఓకే అండి, యాక్చువల్గా యాక్టర్స్తో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది మనకి. అవును అవును. బట్ వాళ్ళు మనం ఎంకరేజ్ చేసే విధానం కానీ, అంటే ఎవరైనా కూడా అండి మనకు మంచి వర్క్ చేస్తున్నాం అనుకోండి, హానెస్ట్ వర్క్ చేస్తే ఎంకరేజ్ సపోర్ట్ చేస్తారు. చేస్తారు. అవును. అలాగే నాకు రవితేజ గారు డిస్కో రాజా చేసిన దగ్గర నుంచి నాకు చాలా ఇష్టం ఆ ఫిల్మ్ డిస్కరాజు. విజువల్స్ అన్ని చాలా బాగుంటాయి. అవును. డిస్కో రాజా వర్క్ చాలా బాగా అందరికీ నచ్చిందండి. రవితేజ గారు కూడా అప్పుడు ఆ మూవీ తర్వాత అన్ని మూవీస్కి ఎవరైనా ఒక నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ వస్తుందంటే సజెస్ట్ చేస్తారండి, మీరు వాళ్ళని పెట్టుకుంటే చాలా బాగా చేస్తారు, లేదు మీ ఇష్టం, మీరు ఎవరైనా ఇంకా బెటర్ పర్సన్ పెట్టుకున్నా నాకు పర్లేదు చాయిస్ అంటారు అని రవితేజ గారు ప్రతి మూవీకి నన్ను అలా చెప్పడం అనేది. అలాగే మీకు ధమాకా రావడం అయితే అండి, ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర మూవీ కూడా మీరే చేస్తున్నానండి.